రైల్వే ప్రయాణం అత్యంత సురక్షితం అనుకునే రోజుల్లో వరుస ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. సాంకేతిక లోపాలు, నిర్లక్ష్యం తోడై పట్టాలపై మృత్యు శకటాలు పరిగెడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రిషికేశ్లో ఒక పెను రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. అర్ధరాత్రి వేళ యోగనగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. రైలు ఇంజన్తో పాటు కొన్ని బోగీలు ట్రాక్ పక్కకు దూసుకుపోయాయి. అయితే ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం, ప్రాణ నష్టం తప్పాయని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం ప్రయాణానికి సిద్ధం చేసేందుకు లోకో పైలట్ రాత్రి ఆ రైలును షంటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. యార్డ్ వైపు రైలును మళ్లించే క్రమంలో ఖండ్ గ్రామం దగ్గర ఇంజిన్ అదుపు తప్పి పట్టాలు విడిచి పక్కకు వెళ్లింది. అదే ఊపులో వెనుక ఉన్న ఒక భోగి రైల్వే ఎలక్ట్రిక్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి స్తంభం ముక్కలైపోయింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు ఏం జరుగుతుందో తెలియక భయంతో పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రైల్వే ఉన్నతాధికారులు కూడా అర్ధరాత్రి అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బ్రేక్ సిస్టంలో సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కానీ లోకో పైలట్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో జీఆర్పీ ఎస్పీ అరుణ భారతి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదం మెయిన్ ట్రాక్ మీద కాకుండా యార్డ్ వైపు వెళ్లే లైన్ మీద జరగడంతో ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రిషికేశ్కు వచ్చే ఇతర రైళ్లన్నీ టైం ప్రకారమే నడుస్తున్నాయని రైల్వే మేనేజర్ మహేష్ యాదవ్ తెలిపారు. ఈ ప్రమాదం ఇలా ఉంటే గడిచిన 2 రోజుల్లో దేశంలో మరో 2 చోట్ల రైలు అగ్ని ప్రమాదాలు జరగడం రైల్వే రక్షణ లోపాలను ఎత్తిచూపుతోంది. నిన్న జరిగిన ఒక ఘటనలో స్టేషన్లో ఆగి ఉన్న రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు పెట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బోగిలో మంటలు వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు. సమయానికి అలర్ట్ కావడంతో ప్రయాణికులను సురక్షితంగా ఖాళీ చేయించారు. కానీ బోగి మాత్రం పూర్తిగా కాలిపోయింది. అలాగే మొన్న జరిగిన మరొక ప్రమాదంలో ఏసీ బోగిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. అదృష్టవశాత్తు ఈ 2 ఘటనల్లో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ ప్రయాణికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చి రిషికేశ్ లాంటి రద్దీ ప్రాంతంలో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.